కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తనను వేధిస్తోందని, మొన్న కేతనపల్లి మున్సిపాలిటీని అక్రమంగా దక్కించుకునేందుకు తనను జైలుకు పంపించారని చెప్పారు. జైలులో తనకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, కనీస వసతులు కూడా కల్పించకుండా ఇబ్బంది పెట్టారని చెప్పారు. 2014లో ఎంపీగా, 2019లో ఎమ్మెల్యేగా గెలిచానని, ఓడినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రశ్నిస్తున్నానని అన్నారు. ప్రశ్నిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కుట్రపూరితంగా తనను జైలుకు పంపిస్తున్నారని చెప్పారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల గురించి తాను ప్రశ్నించానని కూడా తెలిపారు. ఇక సింగరేణిలో జరిగిన కుంభకోణాల గురించి నిలదీశానని కూడా అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు మార్నింగ్ నుంచి ఇలాంటి ఒక ఉద్రిక్త సమయంలో బాల్క సుమన్ అరెస్ట్ వెనుక అసలు రీజన్స్ ఏంటి, ఎలా చూడాలి? రైట్ మాధవి, పొద్దున్న నుంచి తెలంగాణ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణము, హైడ్రామా కొనసాగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు నాంపల్లి హ్యాబిట్స్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. దానిపై స్పందించిన పోలీసులు 3 రోజుల క్రితము నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని. సో 3 రోజుల టైం తర్వాత ఇంకా విచారణకు రావట్లేదు అని తెలంగాణ భవన్కి ఈరోజు పోలీసులు, అంటే తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో బంజారాహిల్స్లో, దాన్ని బయట పోలీసులు వెయిట్ చేశారు. సో లోపలికి రాలేదు. అయితే ఆ సమాచారం అందుకున్న బాల్క సుమను తెలంగాణ భవన్ నుంచి పోలీసులకు విచారణ కోసం నేను వెళ్తానని ఆయనే స్వయంగా పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. సో మొత్తం మీద ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా మారిపోయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త కొంత దుమారం రేపాయి. ఈ సింగరేణి కార్మికులను ఉద్దేశించి కాస్త అగ్రెసివ్గా పనిచేయాలి, తెలంగాణ ఉద్యమంలో మనం ఎలా అయితే పనిచేసామో అలా కాస్త అగ్రెసివ్గా పనిచేసే తప్ప మనకు ప్రజల్లో గుర్తింపు రాదు, నెక్స్ట్ గవర్నమెంట్కి రావాలంటే ఖచ్చితంగా చేయాలి. ఈ వ్యాఖ్యలు కాస్త ఏమైందంటే మీడియాలో రావడము, అది ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు దౌర్జన్య విధంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. సో దీని మీద ఈరోజు ఈ తతంగం అంతా జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు, అక్కడ విచారణ చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ నాంపల్లి కోర్టుకు హాజరుపరుస్తారు. ఆ ప్రొసీజర్ అలా ఉంటే కానీ బీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా మండిపడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు అనేకమైన విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయమని పిలుపునిచ్చారు. స్వయంగా అప్పుడు మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఆ తర్వాత జగ్గారెడ్డి, ఇలా చాలామంది వ్యాఖ్యలు చేశారు కదా పోలీసులపై, ప్రభుత్వ అధికారులపై, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని. కానీ వాళ్ళ మీద లేని కేసులు నా మీద ఎందుకు పెట్టారు? సో వాళ్ళ మీద లేని కేసులు ఇవాళ ప్రతిపక్షంపై ఎందుకు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్కు మద్దతు పలుకుతున్నారు. ఇక్కడ వందలాది మంది కార్యకర్తలు, క్యాడరు భవన్కు చేరుకున్నారు. తను పోలీసుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ కేసులతో మేము భయపడలేదు, వందల కేసులు ఉన్నాయి, చాలాసార్లు నేను జైలుకి వెళ్ళాను, ఇటీవల కేతనపల్లి మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, జైల్లో కూడా సరైన వసతులు నాకు కల్పించలేదని ఆరోపణలు. ఇది కేవలం పొలిటికల్ టార్చర్ తప్ప, పొలిటికల్ రాజకీయ కక్షే తప్ప ఇది నిజమైనది కాదు. నేను ప్రశ్నిస్తున్నాను, పోరాడుతున్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటీవల ప్రజల పక్షాన పోరాడుతుంది. అది ఓర్చుకోలేని ఈ ప్రభుత్వమే నా మీద అక్రమ కేసులు కట్టి ఈరోజు నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చూస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఒకవైపు తనకు మద్దతు పలుకుతున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం కూడా తన కోసం రెడీగా ఉంది. తనతో పాటు కూడా బయలుదేరారు నాంపల్లి స్టేషన్కు. లీగల్ టీం రెడీ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ తనకు మద్దతుగా నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు. కుమార్, ఇది కక్ష సాధింపే, నేను వాయిస్ రైజ్ చేసిన ప్రతిసారి కూడా ఇలాగే అరెస్టుల పేరుతో నా గొంతు నొక్కేస్తున్నారు అని అంటున్నారు బాల్క సుమన్. నిజంగా ఇది ఆయన ఆరోపణలు నిజమేనా, ఎలా చూడాలి? నిజంగా ఇది కక్ష సాధింపా, లేకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలకి స్పందన, ఎలా చూడొచ్చు? ఇది రెండు రకాలు చూడొచ్చు. 50-50 ఉందనొచ్చు. ప్రతిపక్షాలు ఎప్పుడు రెండు రాజకీయ పార్టీ, అధికార పక్షం, ప్రతిపక్షం ఎప్పుడు కూడా రెడీ ఉంటాయి. ఒకవేళ అధికార పార్టీకి ప్రతిపక్షం ఏమైనా దొరికితే అరెస్ట్ చేయడము ఇంకా చూసుకుంటుంది, అది ఏ పార్టీ అయినా. ఇవాళ బ్యాడ్ లక్ సుమన్ డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశాడు భవన్లోనే, తెలంగాణ భవన్లోనే కార్మిక నేతల నుంచి. అది ఎవరో చెప్పిన సమాచారం కాదు, ఎవిడెన్స్ కూడా ఉంది. డైరెక్ట్ కెమెరా ముందు లైవ్లో మాట్లాడాడు. సో అదొకటైతే జనరల్గా అధికార పక్షం ఎప్పుడైనా కూడా ప్రతిపక్ష నాయకులు పోరాటం చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా నోరు జారుతారా,
ఏదైనా ప్రభుత్వ అధికారుల మీద దురుసుగా ప్రవర్తిస్తారా, ప్రభుత్వ ఆస్తులకు కానీ లా అండ్ ఆర్డర్కి ఏదైనా ఇబ్బంది కలగజేస్తారా అని చూస్తూ ఉంటారు. సో ఈ సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు. ఈరోజు మాత్రం ఖచ్చితంగా సుమంద్ కూడా పొరపాటు ఉంది, ఆయన వ్యాఖ్యలు చేశాడు. కానీ దీంట్లో మళ్ళీ రాజకీయ కోణం కూడా ఉంది. అయితే వీళ్ళు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుందంటే మొన్న బండి భగీరథ విషయంలో 9 రోజులు అబ్స్కాండ్ అయినా కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి లొంగిపోవాలి, నీ కొడుకుని అప్పచెప్పని బండి సంజయ్కి ఇచ్చారు కదా. అంటే బండి సంజయ్కి ఒక రకంగా, ఇక్కడ బల్క సుమన్కి ఒక రకంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇలా 2 రకాలుగా ఉన్నాయి. ఈయన వ్యాఖ్యలు చేయడం అయితే వాస్తవం, దాని మీద కేసులు పెట్టడం వాస్తవం, తను విచారణకు హాజరు కావాల్సిందే. అయితే దీన్ని కొంత రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళను కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా విప్పుగా ఉన్న బల్మూరి వెంకట్ను కూడా ఎన్ఎస్ఏ లీడర్గా ఉన్నప్పుడు ఆయన కూడా వ్యాఖ్యలు చేసినప్పుడు అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. సో ఇది అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం, ఇది ఎప్పుడు కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మాది పై చేయగాలంటే మాది పై చేయగాలని చూస్తారు. అది ఇదంతా గమనిస్తున్న ప్రజలు. సో దీన్ని వీళ్ళు ఎలా జస్టిస్ చేస్తారు, ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న. రైట్ రాజ్ కుమార్, మరి బాల్క సుమన్ పై నమోదు చేసిన కేసులు ఏంటి అండ్ అలాగే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో బల్క సుమన్ మీద ఇప్పుడు బిఎన్ఎస్ కేసులు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్, కొత్తగా వచ్చే సెక్షన్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం అదొక కేసు, తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం అదొక కేసు, తర్వాత ప్రజలను రెచ్చగొట్టడము అంటే లా అండ్ ఆర్డర్ను డిస్టర్బ్ చేసే విధంగా వ్యాఖ్యలు ఉండడము, తర్వాత రైల్వే సంబంధించింది కూడా ఒక కేసు ఉంటుంది. రైల్వే ఆస్తులు కూడా అంటే రైలు పట్టాలు కోసేయాలి, ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా సెక్షన్స్ అన్నీ కూడా రెడీ చేశారు. దీనికి సంబంధించి వాళ్ళు చూస్తారు, ప్రభుత్వ పోలీసులన్నీ కూడా ఏ సెక్షన్స్ పెట్టాలి, ఏ సెక్షన్ పెడితే మళ్ళీ కోర్టులో హాజరుపరచాల్సి, ఇవన్నీ కూడా పోలీసులు న్యాయపరంగా అన్నీ కూడా చేస్తారు. సో దీని మీద మనకు వీళ్ళు కూడా లీగల్ టీం కూడా రెడీ అయింది, బెయిల్ కోసం వాళ్ళు కూడా అప్లై చేస్తారు. టోటల్గా ఇప్పటికే కొంతమంది మీద ప్రతిపక్షాల మీద ఈ కేసు బుక్ అవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని పిలుపుని ఇంకా ధ్వంసం చేయలేదు, రెచ్చగొట్టడము, ప్రజలను రెచ్చగొట్టడము, కార్మికులు రెచ్చగొట్టడము, పిలుపునివ్వడం అనేది కూడా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ సెక్షన్లు బిఎన్ఎస్ సెక్షన్లు నమోదు చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. కోర్టులో చూడాలి, మళ్ళీ వీళ్ళ లీగల్ టీం బెయిల్ కోసం అప్లై చేస్తారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. కర్ణాటకలో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎల్పీ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు విధాన సౌధలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు తప్పకుండా హాజరు కావాలని కేపీసీసీ ఆదేశాలైతే జారీ చేసింది. కొత్త నేత ఎన్నికను కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలా పర్యవేక్షించున్నారు. ఇక సమావేశంలో ఎమ్మెల్యేలంతా డీకే శివకుమార్ను ఎల్పీ నేతగా ఎన్నుకోనున్నట్లుగా సమాచారం. సీఎల్పీ సమావేశం తర్వాత డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లనున్నారని కూడా పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. ఇక మంత్రివర్గ కూర్పుపై అధిష్టానంతో డీకే చర్చలు జరుపనున్నారు. అలాగే సీఎంగా తనకు అవకాశం ఇచ్చిన రాహుల్, సోనియా, ఖర్గేకు డీకే శివకుమార్ కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఇప్పటికే లోక్ భవన్లో గవర్నర్ గెహ్లట్తో డీకే శివకుమార్ సమావేశం నిర్వహించారు. ఇక ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై గవర్నర్తో డీకే చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం జరిగే సీఎల్పీ భేటీపై డీకే శివకుమార్ గవర్నర్ కూడా వివరిస్తారు. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో హడలెత్తిస్తున్న టైగర్ను బంధించేందుకు రంగం సిద్ధమవుతోంది. డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు పెద్ద పులిని సురక్షితంగా బంధించేందుకు ఆపరేషన్ ప్రారంభించబోతున్నాయి. ఈ నెల 27న రాజవొమ్మంగి మండలంలో ఏకకాలంలో 9 పశువులపై పెద్ద పులి పంజా విసిరి హతమార్చింది. ప్రస్తుతం రంగవరం మండలంలోని వేములవ పరిసర ప్రాంతాలలో పులి సంచారం ఉన్నట్లు ట్రాకర్ ద్వారా గుర్తించిన ఫారెస్ట్ సిబ్బంది ఆయా గ్రామాల ప్రజల
అధికారులను అయితే అప్రమత్తం చేశారు. ఇక పులిని బంధించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జ్యోతి నేతృత్వంలో అటవీ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు పెద్ద పులి హతమార్చిన తమ పశువులకు పరిహార విషయంలో గిరిజనులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హనుమాన్ బృందాలను పంపించాలని ఫారెస్ట్ ఉన్నతాధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఫిబ్రవరి 14న పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి వెనక్కి వచ్చేసి పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో తిష్ట వేసి ప్రజలను వణికిస్తోంది. మన తెలంగాణ దాటుకొని ఆంధ్రప్రదేశ్కి మన పెద్దపులి వచ్చింది మనందరికీ తెలిసింది. దాన్ని చక్కగా క్యాప్టివ్ చేసాము. లిటరల్లీ దాన్ని రెస్క్యూ చేసాము. అగైన్ మన పాపికొండ నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సూటబుల్ ఫర్ ఇట్స్ హ్యాబిటేట్ అని చెప్పేసి అక్కడ వదలడం జరిగింది. ఎందుకంటే అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హ్యాబిటేట్ ఫర్ టైగర్ అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గత 20 అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏంటంటే అది అక్కడ సంచారం చేస్తూనే ఉంది. ఆ నేషనల్ పార్క్ బయటకు వచ్చింది. ఇప్పుడు రైట్ నా ఫ్రింజ్ విలేజెస్లో సంచారం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 20 days నుంచి కూడా అది చాలా థిక్ అండ్ డెన్స్ ఫారెస్ట్లోనే ఉండింది. 2 days బ్యాక్ ఏంటంటే ఫ్రింజ్ విలేజెస్కి వచ్చి కొంచెం యానిమల్ అటాక్ చేసింది. ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే కాంపెన్సేషన్ పే చేయడము, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇంకా పాసిబిలిటీ ఉండిందో ఆ విలేజెస్ అందరినీ మనం అలర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయినాయి. అండ్ ఉన్న టీమ్స్ కూడా మనం స్ట్రెంగ్థెన్ చేసుకొని దాన్ని క్యాప్చర్ చేసే మోడ్లో మనం ముందుకు వెళ్తున్నాము ఆపరేషన్కి. సో ఆ ఆపరేషన్ మేరకు మన ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అట్ ద సేమ్ టైమ్ మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ గారు ఉన్న టీమ్స్ కంటే ఇంకా ఫర్దర్ టీమ్స్ అంటే డాటింగ్ టీమ్స్ కానీ స్పెషల్ టీమ్స్ కానీ మన స్టేట్లో విదిన్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ రెస్క్యూ ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా ఈ విలేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రజలందరినీ మనం అప్రమత్తం చేయడం జరుగుతుంది. నైట్ కూడా మనము చాలా టీమ్స్ అరౌండ్ 8 to 9 టీమ్స్ పెట్రోల్ చేస్తున్నాము. ప్రజలందరికీ తెలియజేయటం ఏంటి అని అంటే భయపడవలసినంత పరిస్థితి లేదు. కాకపోతే ఒంటరిగా అంటే తెల్లవారుజామున కానీ లేట్ నైట్స్ కానీ ఒంటరిగా వెళ్ళవద్దు. దయచేసి గుంపులుగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అడవికి నియరెస్ట్గా అంటే లైక్ జామ ఆయిల్ తోట కానీ పామ్ ఆయిల్ తోట కానీ అట్లాగా కొంతకాలం మనం రెస్క్యూ చేసేంత వరకు దయచేసి కోఆపరేట్ చేయమని అందరినీ మేము ప్రార్థిస్తున్నాము. అండ్ ఏంటంటే యానిమల్స్ని అట్లా కట్టేసుకొని గొడ్లను కట్టేసుకుంటా ఉంటుంటే అటాక్ జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏంటంటే అందరూ కోఆపరేట్ చేసుకొని దయచేసి సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. భయపడవలసిన అవసరం అయితే లేదు. అన్ని టీమ్స్ మనము వర్క్ చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు 10వ రోజు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున కాళేశ్వరంకు చేరుకుంటున్నారు. నేడు రేపు వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. హైదరాబాద్లో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శనకు వేదిక సిద్ధమైంది. హెచ్ఎండిఏ గ్రౌండ్స్లోని నెక్లెస్ రోడ్లో ఆర్గానిక్ మేళా ప్రారంభమైంది. దాదాపు 200కు పైగా ఆర్గానిక్ స్టాల్స్తో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈవేళ నుంచి 31వ తేదీ వరకు ఈ మేళా కొనసాగనుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్గానిక్ ఉత్పత్తులు ఇందులో ప్రదర్శనకుంచారు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సందర్శకులకు ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తోంది. ఇక ఈ ప్రదర్శనలో మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వారు మేళాలోని స్టాల్స్ ను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. ఈరోజు ఆర్గానిక్ ఎగ్జిబిషన్ జరగడం జరుగుతుంది. ఇది ఈ రోజు నుంచి మొదలుకొని రేపు 31వ తారీఖు వరకు ఈ 3 రోజులు జరుగుతుందని మీరు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు, ఆయనతో పాటుగా మంత్రివర్యులు
సీతక్క గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది, కొన్ని స్టాల్స్ ఓపెన్ చేశారు. వివిధ రకాలుగా ఆర్గానిక్లో ఏమేమైతే మనకు దొరుకుతూ ఉన్నాయో అవి సంబంధించిన స్టాల్స్ అనేవి ఇక్కడ రెడీ అయ్యాయి. దీనికి సంబంధించి చాలామంది ఎవరైతే ప్రజలు ఉన్నారో లేదా చుట్టుపక్కల నివాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చి ఇక్కడ చూస్తూ వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సో కాబట్టి వినియోగదారులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముఖ్యంగా ఒక 5 వస్తువులు మటుకు మీరు ప్రాముఖ్యంగా చూడాలి. ఒకటి రైసు, వీలైనంత వరకు పాలిష్ లేని రైస్ తీసుకోండి. అలాగే బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ తీసుకోండి. తర్వాత ఆయిల్స్ విషయానికి వచ్చేసరికి వీలైనంత వరకు గానుగ ద్వారా పట్టించిన ఆయిల్స్ వాడటం ప్రయత్నండి. అలాగే అధికంగా అయోడైజ్డ్ సాల్ట్ వాడకుండా మధ్య మధ్యలో ఏదైతే సాల్ట్, మామూలు సాల్ట్ ఏది ఇవాళ రేపు వస్తుంది కదా మనకి పింక్ సాల్ట్ అని కానివ్వండి, లేదా అటువంటిది ఒకటి వాడుకోండి. లేదంటే మనకి కళ్ళ ఉప్పు కూడా మీరు దాన్ని పొడి చేసుకొని వాడుకోవచ్చు. అలాగే పాలు వీలైనంత వరకు మీరు నేరుగా మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి కానివ్వండి. ఏ పాలు పడితే అవి తీసుకున్నా కానీ మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే తేనె, నెయ్యి ఇవి మెయిన్. అలాగే పప్పు ధాన్యాలు వచ్చేసరికి మనకి రైతుల ద్వారా వచ్చి నేరుగా కనుక తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారంలో అన్నీ చూసుకోవాలి. వీలైనంత వరకు మనకి అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు ఇవి మ్యాక్సిమం మనం అందుబాటులో చేసుకుంటే కనుక ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు కూడా వీటి మీద శ్రద్ధ చూపించి వీలైనంత వరకు నేరుగా రైతు నుంచి పొందే మార్గం అనేది చాలా ఉత్తమం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు అహల్య. నేను హనీ ఫార్మింగ్ చేస్తానండి. ఓన్గా మాకు ఫార్మింగ్ ఉంది. హనీతో పాటు ఇది మస్కిటో ఆయిల్, దోమలు కొట్టుకోకుండా ఉంటే ఇది రాసుకుంటే ఆర్గానికేనండి. అంతా ఆర్గానిక్ అండ్ ఇంట్లోనే న్యాచురల్గా చేస్తాను, ఎలా పడితే అలా కాకుండా. ఇది ఆత్మకూరు అండి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, ఆత్మకూరు గ్రామం. అవునండి, 3 days జరుగుతుంది. ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటే మా లాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్గా ఉంటుంది. కొంచెం ప్రజల్లోకి మా ప్రోడక్ట్, మా బ్రాండ్ అలా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇది కూడా ఆయుర్వేదం మెడిసిన్స్తో నేనే చేస్తాను ఇంట్లో. ఇక్కడున్న ప్రతి ఒక్కటి ఆర్గానిక్ అండ్ న్యాచురల్గా చేస్తాం. లేదండి, మా తాతగారు నాటు వైద్యం చేస్తారు. దాని ద్వారా మాకు కొన్ని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 26న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం సమీపంలో వాకింగ్ చేస్తున్న శ్రీలత అనే మహిళ మెడలోని 2 తులాల బంగారు గొలుసుతో పాటు మొబైల్ ఫోన్ని దుండగులు అపహరించిన ఘటన కలకలం రేపింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు 4 సభ్యుల ముఠాను గుర్తించి అరెస్టు చేశారు. చైన్ స్నాచింగ్ కు ముందు నిందితులు ఎల్లమ్మబండ ప్రాంతంలో ఓ బైక్ను, అనంతరం ఓ ఆటోను అపహరించినట్టు విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు మైనర్ కాగా మిగిలిన వారిని పోలీసులు రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 2 తులాల బంగారు గొలుసు, బాధితురాలి మొబైల్ ఫోన్తో పాటు నేరానికి ఉపయోగించిన బైక్, ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తారీఖున ఎర్లీ మార్నింగ్ ఒక మహిళ చింతల నుంచి కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీసు వైపులో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో సుమారుగా 5 నుంచి 5:30 ప్రాంతంలో ఆమె మెడలో నుంచి చైను స్నాచింగ్ చేసినటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మొత్తం 5గురు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 మేజర్స్, 1 మైనరు. ఆ 4 మేజర్స్లో 3ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్. వీళ్ళు 3 కూడా జగదీర్గుట్టలోని ఎల్లమ్మబండ ప్రాంతంలో నివాసం ఉంటారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ నేరం చేయడానికి ముందు ఒక ఆటోని
ఎల్లమ్మ బండలో ఉన్నటువంటి జగదిగుట్ట లిమిట్స్లో ఒక ఆటోని దొంగతనం చేసి, ఆ ఆటో దొంగతనం చేయడానికి ఒక బైక్ని వాడి, బైక్ ద్వారా ఆటో వచ్చి 5గురు అక్కడ మహిళ వాకింగ్ చేసుకుంటూ పోతుంటే ఆ దూరంలో ఆపుకొని అందులోంచి ఒక పర్సన్ దిగి ఆ చైన్ స్నాచ్ చేయడము. చైన్తో పాటు ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ ద్వారా ఏమైనా ఎవరికైనా సమాచారం ఇస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కూడా వీళ్ళు లాక్కొని